తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలో అధికారులు, పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులు చచ్చిపోతున్నా బాధ్యతగా వహించరా అంటూ నిలదీశారు. సీఎం చంద్రబాబుకు టీటీడీ చైర్మన్, ఈవో, జేఈఓ చెడ్డ పేరు తీసుకువస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వారు బాధ్యతగా ఉంటే ఈ ఘటన జరిగేది కాదన్నారు. జరిగిన తప్పునకు ప్రజలు క్షమించాలి అని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ క్రమంలో టీటీడీలో ప్రక్షాళన జరగాలి అన్నారు. టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో బాధ్యత తీసుకోవాలన్నారు. శ్యామలరావు, వెంకయ్య చౌదరి విఫలమయ్యారన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరగాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సామాన్యుల దర్శనాలపై దృష్టి పెట్టాలి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కాలు మీద ఇక్కడ నుంచి మనుషులు ఉన్నారండి. ఇంకా ఎలా చేస్తే కూడా తెలియదు. ఎందుకు అనాథ లేకపోతే మేమందరం ఎప్పుడు వస్తాం పిల్లలకే చనిపోయారు. చాలా ఇబ్బంది. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ స్వప్న. నిన్న జరిగినటువంటి తిరుపతి వైకుంఠ ద్వార దర్శన టోకన్ల ఇష్యూలో అయితే మాత్రం తొక్కిసలాట జరిగి 6 మంది చనిపోగా 49 మంది వరకు గాయాలు పాలయ్యారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి మధ్యాహ్నం ఏపీ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు కూడా వచ్చి పరిశీలించారు. దాని తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక ఘటనా స్థలాలను కూడా పరిశీలించిన తర్వాత రుయా తర్వాత సిమ్సుకు కూడా వెళ్ళేసి చనిపోయిన బాధితులు వాళ్ళ కుటుంబ సభ్యులను, అలాగే క్షతగాత్రులంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో అంతా కూడా పరామర్శించి వాళ్ళకు ఒక భరోసా కూడా కల్పించినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ కూడా అందరికీ, హిందువులకి, తిరుపతి స్థానికులకి, హైందవ భక్తులకి అందరికీ క్షమాపణ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ యొక్క తప్పిదం జరిగింది, అది అనుకోలేటువంటి పరిస్థితుల్లో ఒక తప్పు జరిగింది. దాని బాధ్యత కూడా మా ప్రభుత్వం, అలాగే టీటీడీ ఉన్నతాధికారులు, టీటీడీకి సంబంధించినటువంటి అందరూ కూడా ఈ యొక్క బాధ్యత మేమే వహిస్తాము. మరొకసారి ఇటువంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా చూసుకుంటాము. ఈ యొక్క జరిగినటువంటి తప్పుకైతే మాత్రం ఒక హైందవ భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు, స్థానికులు, చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు, అక్కడ దెబ్బలు తగిలినటువంటి క్షతగాత్రుల యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా క్షమించాలి అనేసి ఒక క్షమాపణ కూడా కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క తప్పునంతా కూడా ప్రభుత్వం మీదనే బాధ్యతగా తీసుకొని ఆ యొక్క వాళ్ళంతా కూడా మెరుగైన వైద్యాలు, అలాగే చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామనేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొకసారి ఇటువంటి ఘటనలో కూడా పునరావృతం కాకుండా చూసుకుంటామని, అది జరిగినటువంటి ప్రక్రియ ఎలా ఉంది ఏంటి అనేసి స్వయంగా కూడా ఘటనా స్థలానికి వెళ్ళేసి మేము పరిశీలించిన తర్వాత కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందనేసి కూడా తెలుసుకుని వారిపైన చర్యలు కూడా చేపట్టాము అనేసి క్షతగాత్రులకి ఒక భరోసా కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అందరికీ హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక్కసారిగా
6 మంది చనిపోవడంతో పాటుగా రాష్ట్రం మొత్తం అంతా ఉనికి పడేటువంటి సంఘటనలతో డిప్యూటీ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరికీ కూడా క్షమాపణ కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఈఓ కానీ అదనపు ఈఓ సంబంధించినటువంటి అధికారులు కూడా వీరంతా కూడా ఎక్కువ సమన్వయంగా ఉండి ఏర్పాట్లంతా దగ్గరుండి చూసుకోవాల్సిన దాంట్లో విఫలమయ్యారు అనేసి కూడా వ్యాఖ్యానించారు. వీళ్ళు కూడా ఈ యొక్క బాధ్యతలు అయితే తీసుకోవాలి. తిరుమలకు వచ్చేటువంటి ప్రతి హిందూ భక్తులకు కూడా తన క్షమాపణ అయితే కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా అందించారు. దాని తర్వాత దానికి ఉన్నటువంటి అధికారుల మీద కూడా చర్యలు అయితే చేపడుతున్నాము. మరొకసారి ఇటువంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా చూసుకుంటాము. స్వామివారి దర్శనానికి అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి భక్తుడికి అన్ని సదుపాయాలతో పాటుగా సౌకర్యాలు కల్పించే విషయంలో టీటీడీ ఉన్నతాధికారులు విఫలమయ్యారు అనేసి వ్యాఖ్యానించారు. ఈ యొక్క బాధ్యత అంతా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు మేమే తీసుకుంటున్నాం అనేసి వాళ్ళకి బహిరంగంగా కూడా క్షమాపణ అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. తర్వాత సిమ్స్లో ఉన్నటువంటి కొంతమంది క్షతగాత్రుల్ని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కూడా పరామర్శించి వారికి వెంటనే కూడా మెరుగైన వైద్యం అందేలా కూడా చూస్తున్నాం అనేసి చెప్పారు. ఇక చనిపోయినటువంటి 6 మంది కుటుంబాలను కూడా వాళ్ళు పరామర్శించి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి భరోసాగా ఉంటాము, తక్షణ సాయం కూడా అందించే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుందన్నారు. ఇక అక్కడ క్షతగాత్రులు అయితే ఎవరైతే ఉన్నారో వారిని కూడా వైకుంఠ ద్వారా దర్శనానికి ప్రత్యేకంగా టీటీడీ అధికారులే వాళ్ళని స్వయంగా తీసుకెళ్లి దర్శనం చేపించి వారి ఇంటికి వెళ్లేంత వరకు ప్రతి ఒక్క బాధ్యత కూడా మేమే వహిస్తాము అనేసి పవన్ కళ్యాణ్ అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే అందరికీ హిందువులకి అందరికీ కలిపి బహిరంగంగా క్షమాపణ అడగడంతో పాటుగా ఈ యొక్క చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ప్రభుత్వ అధికారులతో పాటుగా టీటీడీ అధికారులు ఒక సమన్వయ లోపం, వాళ్ళు చేయాల్సినటువంటి పనులంతా కూడా కొద్దిగా నిర్లక్ష్యం వహిస్తేనే కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వల్ల మా ప్రభుత్వం మీ వల్ల మేము నిందలు మోస్తా ఉన్నాము అనేసి కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికారులు 2-3 చేసేటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తలదించుకునే విధంగా చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం మొత్తం కూడా దీనిపైన బాధ్యత అయితే వహించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందనేసి ప్రతి ఒక్క హిందువులకి తను అపాలజీ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఈ రోజు నెలకొంది. స్వప్న.